కాలేజీ అమ్మాయిలకు ఉచిత ఈవీ స్కూటీలు. కాలేజీలో విద్యను అభ్యసిస్తున్నటువంటి అమ్మాయిలందరికీ ఉచితంగా ఎలక్ట్రానిక్ స్కూటీలను అయితే అందించబోతున్నారట. ప్రజాప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట, ఆర్థికంగా శక్తివంతులను చేస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం పలు కార్యక్రమాలను ముఖ్యంగా మహిళల కోసం తీసుకుంటున్నది. ప్రభుత్వం వచ్చి 24 గంటలు గడవకన ముందే మహిళలందరికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్లకు ఉచిత బస్సు సౌకర్యాలను కల్పించింది. అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యంగా ఈరోజు మహిళా సంఘాల కోసం వాళ్లకు సొంతంగా పెట్రోల్ బంకులను పెట్టియడం కావచ్చు, అదేవిధంగా బస్సులను కొనిచ్చి వాళ్లకు ఆర్టీసీలో పెట్టుకునే విధంగా ఇట్లా రకరకాల కార్యక్రమాలను ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం తీసుకొస్తున్నది. ఎక్కడో పారిశ్రామికవేత్తలు, అంబానీలు, అదానీలు ఏర్పాటు చేసేటటువంటి సోలార్ విద్యుత్ ప్లాంట్లను కూడా మహిళల కోసం ఏర్పాటు చేయడం మాత్రము అనేక రంగాల్లో మహిళలను ముందుకు తీసుకెళ్లడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మాత్రం చెప్పొచ్చు. మహిళా శక్తితోనే $1 ట్రిలియన్ తెలంగాణ, హైదరాబాద్ కాలుష్య రహిత నగరం కావాలి, మూసి ప్రక్షాళనను అడ్డుకోవద్దు, 13న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం, జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో మోడల్ కాలని, ఇళ్ల స్థలాలపై త్వరలోనే తీపి కబురు చెప్తాం, ఫీల్డ్ డెస్క్ జర్నలిస్టుల మధ్య తేడా లేకుండా అందరికీ న్యాయం చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాభవన్లో ఘనంగా మహిళా దినోత్సవం. ప్రజాభవన్లో ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు చేసి ఆ సందర్భంగా అక్కడ జర్నలిస్టులతోని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో అనేక విషయాలనైతే మహిళల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తుంది అనేటటువంటి దాని మీద మాట్లాడడం జరిగింది. కాలేజీ విద్యార్థినులకు త్వరలో ఉచితంగా ఎలక్ట్రిక్ ఈవీ స్కూటీలు అందించబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించాడు. హైదరాబాద్ నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా ఆ వాహనాలకు 0 ట్యాక్స్ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. నగరంలో కాలుష్యాన్ని వెదజల్లుతున్న 2500 ఆర్టీసీ డీజిల్ బస్సులను డిసెంబర్ లోపు జిల్లాలకు తరలించి వాటి స్థానంలో పూర్తి స్థాయిలో ఈవీ బస్సులను ప్రవేశపెడతామన్నారు. ఏదైతే హైదరాబాద్ మహానగరంలో ప్రతిరోజు సేవలు అందిస్తున్నటువంటి దాదాపు 2500 డీజిల్ బస్సులను మొత్తం జిల్లాలకు తరలించి ఈ హైదరాబాద్ మహానగరంని ఒక కాలుష్యం నుంచి, పొగ నుంచి కాపాడడానికి మొత్తం వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభిస్తాము. అదేవిధంగా ఎవరైతే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని కొనుగోలు చేసినట్లయితే వాటికి ట్యాక్సుల్ని కూడా రద్దు చేస్తున్నాము. కాబట్టి అత్యధికంగా ఎలక్ట్రిక్ వాహనాలను వాడాలని చెప్పి ముఖ్యమంత్రి అయితే చెప్పడం జరిగింది. ఇరాన్ మాత్రం